మైగ్నెట్ న్యూస్ కి స్వాగతం. జాతీయ రైతు దినోత్సవాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నుండి స్టేట్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సుమన్ హాజరయ్యారు. ముఖ్య అతిథి సుమన్ రైతులతో మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ అన్నదాతలైన రైతులకు చేయూతనివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. స్టేట్ బ్యాంక్లో రైతులను ఆదుకునేలా పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టారని, పంట రుణాలు, పంట బీమా, వ్యక్తిగత బీమా, ట్రాక్టర్ రుణాలు, వ్యవసాయ సాంకేతిక పరికరాల రుణాలు వంటి పలు అంశాలపై ఆయన రైతులకు వివరించారు. రైతు వ్యాపార తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రుణ సహాయం అందిస్తుందన్నారు. నేటి నాగరిక యుగంలో వ్యవసాయాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళి పాల్గొని వ్యవసాయ రుణ సంబంధమైన పలు అంశాలపై రైతులకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ రైతులకు మాత్రమే కాకుండా వ్యక్తిగత రుణాలు పొందిన ఖాతాదారులకు వారి సిబిల్ స్కోర్ 700కు పైన ఉంటే వారి వడ్డీ శాతాన్ని ఇటీవల స్టేట్ బ్యాంక్ కేవలం 10.7% తగ్గించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ చైతన్య, రైతు బాలరాజు, పలువురు స్టేట్ బ్యాంక్ సిబ్బంది, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. దానికోసం మనకి రీజనల్ ఆఫీస్ నుంచి సుమన్ గారు వచ్చారు. సార్ మన రీజనల్ ఆఫీస్ గూడూరులో డిప్యూటీ మేనేజర్. అగ్రికల్చర్కి సంబంధించి ఏ లోన్స్ అయినా కానీ సార్ హై వాల్యూ కానీ రకరకాల లోన్స్ అన్నీ సార్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అగ్రికల్చర్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు వాళ్ళ సార్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. దానికంటే ముందు నేను మనకి స్టేట్ బ్యాంక్లో రైతులకు సంబంధించి ఏమేమి లోన్స్ ఉన్నాయి అన్నీ కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫస్ట్ వస్తే మనం అందరికీ తెలిసే ఉంటుంది, క్రాప్ లోన్ తీసుకుంటా ఉన్నారు అందరూ, కేసీసీ అని. సో ఈ క్రాప్ లోన్ ఏంటంటే ఎవరైనా మీరు కొత్తగా బర్రెలు కొనుక్కోవాలని వచ్చారంటే మనం లోన్ ఇస్తాం. మీరు డబ్బులు చాలా మాట్లాడాలంటే చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ 2% సబ్వెన్షన్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 7% సబ్వెన్షన్ ఇస్తుంది. అంటే 1 లక్షకి మీరు కట్టే బ్యాంకులో 7,000 రూపాయలు వడ్డీ ఏదైతే ఉందో ఆ 7,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మీ అకౌంట్కి వేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే రైతులు ఎవరికి డబ్బులు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే బ్యాంకుకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గారికి క్రాప్ వచ్చి హయ్యర్ ఫైనాన్స్ ఉంటే క్రాప్ చెప్పడం జరుగుతుంది. అంటే సార్కి ఏం చెప్తారు, షుగర్ కేన్ అని చెప్తారు, ఎక్కువ మ్యాక్సిమం. ఎందుకంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మనకి 60-70 రూపాయలు ఎకరాకి వస్తుంది. అలా చెప్పినప్పుడు మేము క్రాప్ బుకింగ్ చేస్తే అక్కడేమో వ్యాల్యూ ఉంటుంది, మన పక్కన జరిగేం లేదు. మీ క్రాప్ బుకింగ్లో ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఫోటో తీయాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు. కాబట్టి దయచేసి మీరు ఏ పని అయితే వేస్తున్నారో అదే ఫీల్డ్ ఆఫీసర్ గారికి చెప్తే ₹1 తక్కువైనా కూడా మనకి ఈ 7,000 రూపాయలు వడ్డీ అనేది గవర్నమెంట్ ఇచ్చి వెనక్కి రావచ్చు. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరగని పెట్టినప్పుడు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఖర్చు చేస్తారు? లోనింగ్ వాలంటీర్. ఇంతకుముందు అయితే మ్యాండేటరీ ఉండేది, 2,000 రూపాయలు కట్టేది. 2,000 రూపాయలు ఇప్పుడు ఆప్షన్లు. ప్రజెంట్ పర్సనల్ లోన్ మీద నో ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. నెక్స్ట్ అతి తక్కువ వడ్డీ రేటుకి మనం లోన్ ఇస్తున్నాం అనమాట. 10.70 మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఈ అవకాశం మనకి జనవరి 31 వరకు ఉంది. అలానే దాంతోపాటు మనం ప్రాంప్ట్ రీపేమెంట్ అంటే 1 ఇయర్ లోపు కనుక మనం రెన్యువల్ చేసుకుంటే మనకి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా వస్తుంది. అంటే మనం కట్టిన వడ్డీ మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అనమాట. 3% ఇంట్రెస్ట్ క్రాప్ లోన్. అయితే మనం ప్రతి సంవత్సరం లోపు మనం దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుంటే మనకి 3% ఇంట్రెస్ట్ కూడా తిరిగి వస్తుంది.
సో ఇది క్రాప్ లోన్ ఏంటంటే మనం 3 లక్షల వరకు మాత్రమే ఇస్తాం. అట్లా కాకుండా మనకి ఇంకా పెద్ద మొత్తం కావాలి, ఇంకా అట్లాంటివన్నీ అరేంజ్ చేసుకోవాలి. దానికి ఏంటంటే బ్యాంకు మనం మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకి లోన్ ఇస్తాం. ఈ స్కీమ్ కింద ఏంటంటే దాదాపు 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు లోన్ తీసుకునే సదుపాయం ఉందన్నమాట. కొత్త టెక్నాలజీ యూజ్ చేసే వాళ్ళందరికీ మనం మార్టిగేజ్ చేసుకొని లోన్ ఇస్తాం. అట్లానే ఇంకా మనం అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అని చెప్పేసి పోస్ట్ హార్వెస్ట్, మనం ఏదైనా ఒక హార్వెస్టర్ కొనాలి, హార్వెస్టర్ కోసం మనం లోన్ ఇస్తాం. అట్లానే ఒక ట్రాక్టర్ కొనాలి, ట్రాక్టర్ కోసం లోన్ ఇస్తాం. అలానే మనం ఇప్పుడు అందరూ ఇక్కడ ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారు. ఎస్హెచ్జి వాళ్ళందరికీ మనం 20 లక్షలు ఎటువంటి పూచీకత్తు లేకుండా మనం లోన్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఈ ఎస్హెచ్జి మెంబర్స్ కనుక ఏదైనా యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే, లైక్ టైలరింగ్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకున్నారు, ఏదైనా హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ అట్లా ఏదైనా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మనం లోన్స్ ఇస్తాం అన్నమాట. ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు ఆ గ్రూప్ మెంబర్స్ అందరి యొక్క వాళ్ళందరూ అనుమతిస్తే మనం వాళ్ళకు కూడా గ్రూప్ లోనే కాకుండా దానికి మించి మళ్ళీ మనం లోన్ ఇస్తాం. మనకి ఏదైనా బిజినెస్ యాక్టివిటీ అట్లా ఏదైనా ఉండాలన్నమాట. అట్లానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మనకి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని, అంటే మన పంట ఏదైనా క్రాప్ ఫెయిల్ అయిందంటే మనకి అది మొత్తం డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ మనం లోన్ కట్టాలి, ఆ బడ్డను కూడా పడిపోతుంది. సో అట్లాంటి ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. మనకి దీనిలో ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దాని ద్వారా మనం కనుక క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకి ఇన్ కేసు ఏదైనా క్రాప్ ఫెయిల్ అయిందంటే మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. యాక్సిడెంటల్ వరకు కవర్ అవుతుంది. ఏదైనా పాము కార్డు కానీ కరెంట్ షాక్ కానీ అట్లా ఏదైనా మనకి ఏదైనా రిస్క్ జరిగిందంటే కేవలం ₹20తోనే మనకి 2 లక్షలు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అలానే PMJJBY అని, ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సంవత్సరానికి ₹436 కట్టాలి. ₹436 కట్టితే 2 లక్షలు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. 4 సంవత్సరానికి కట్టాలి. చాలా తక్కువ మొత్తం, కానీ ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల వరకు వస్తుంది. సో ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ఈ 2 ఉండాలని గవర్నమెంట్ అనుకుంటున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. 500 లోపల మొత్తం 2 పాలసీలు మీకు 4 లక్షలు మీకు ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేస్తారు. మీరేం చేయకుండా ఆధార్ కార్డు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లో పెట్టాల్చుకొని మన బ్యాంక్ ఆఫీసర్కి చెప్తే చాలు, సంవత్సరానికి ఒకసారి ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు పెట్టిస్తారు. చూడండి, సంవత్సరానికి 500 అంటే ఎక్కనా పెద్ద మొత్తం కాదు కదా, కంపల్సరీ ఉండాలన్నమాట, ప్రతి వ్యక్తికి ఉండాలి. అలానే మన స్టేట్ బ్యాంక్ వాళ్ళది ఒక సొంత పాలసీ కూడా ఉంది, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. రోజుకి ₹5 మనం ఖర్చు పెట్టాము. ₹5 మాత్రమే ఖర్చు పెడితే 40 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే సంవత్సరానికి మనకు ₹2,000 అంటే ఒక రోజుకి ₹4.74 తక్కువ. ₹5 కంటే తక్కువలో మన జీవిత బీమా చేసుకోవచ్చు. మరి చేసుకుందామా వద్దా? చేసుకోవాలి. మీరు చేసుకోవాలా, మీ కుటుంబ సభ్యులు చేసుకోవాలా, పక్కన వాళ్ళకి కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ ఉండాలి. స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటూ ఉండాలి. ఇది నియమానికి దానికోసమే ఇట్లాంటివన్నీ మీటింగ్స్ జరుగుతాయి. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక రైతు అంటే ఓన్లీ క్రాప్లో ముంచుకొని వదిలేశారు. అతనికి ఎకరానికి 55,000 ఇస్తే సాగు చేసుకొని చాలంటే సరిపోయింది. కానీ ఇప్పుడు అవసరం అట్లా లేదు. ఇప్పుడు రైతు కూలీ ఇవ్వాలన్నా మీకు లెక్క చాలా పెరిగిపోతుంది. చుట్టూ ఏదైనా జంతువులు వచ్చి తినేస్తున్నాయి, దాన్ని ఫెన్సింగ్ వేసుకోవాలి. మీ డబ్బుతో వేసుకోవాలంటే చాలా అవుతుంది కదా, దానికి మనం లోన్ ఇస్తాం. పంప్ సెట్ వేసుకోవాలి, లోన్ ఇస్తాం. ఆ పంప్ సెట్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, దానిలో సోలార్ వేసుకోవాలి, దానికి లోన్ ఇస్తాం. సో గవర్నమెంట్ ఇవన్నీ చేయమంటుంది. మీకు గవర్నమెంట్ మధ్యలో బ్యాంక్ ఉంటుంది. అవసరమైన దానికి ఎలా తీసుకోవాలని చెప్పడానికి, ఫైనాన్స్ చేయడానికి మేము ఉన్నాం. మీకు ఏ అవసరం ఉన్నా మన మేనేజర్ గారిని కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ సంప్రదించండి. వీళ్ళ తరఫున మేము చేస్తాం. ఏదైనా 10 లక్షల పైన అవసరం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఈ డబ్బుల్ని మీరు ఎలా ఖర్చు పెడతారు, ఇంత ఖర్చు పెడితే మీకు ఎంత రిటర్న్ వస్తుంది, ఈ లెక్కలు చూసుకొని ఓన్లీ లెక్కల మీద ప్రతి పైసాకి ఇంత వస్తుంది. రూపాయి పెడితే ₹1.70 వస్తుందా, ₹2 వస్తుందా లెక్క చూసుకుంటాం. మేము నా వ్యాపారంగా చేసేది మీకు ఇచ్చినప్పుడు మాకు తిరిగి మీరు సంపాదించుకొని మాకు తిరిగి కట్టగలిగే ఉందా లేదా అని లెక్క చూసుకుంటాం.
చూసుకొని మీకు ఇచ్చేస్తాం లోన్. సింపుల్. అది పేపర్లో కూడా పెద్ద డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు, సింపుల్ డాక్యుమెంటేషన్. ఒక 4 పేజీల డాక్యుమెంట్లో అయిపోతుంది. 10 ఏళ్ళ టైం ఉంటుంది. ఇంకా కొన్ని స్కీమ్లు ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు ఇక్కడ పంటలు పండుతుంటాయి, పండ్లు వస్తాయి. పప్పాయ వస్తుంది ఇక్కడ, వాటర్ మిలన్ వస్తుంది, మ్యాంగో వస్తుంది. దీన్ని వెంటనే అమ్మేసేదానికి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయిన వరకు ఆవుదాం అనుకున్నాను. కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవాలంటే మీకు ఒక ఇట్లా క్యూబిక్ టన్ కెపాసిటీలో వస్తుంది. 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నాం. దానికి కూడా మేము ఫైనాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. సోలార్ యూనిట్ మీకు 7 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం 50 పైసా అంటే 50 పైసలు లోనే, 90 పైసలు 70 పైసలు కాదు. గవర్నమెంట్ స్కీమ్ కింద మీకు ఫస్ట్ ఓకే అని శాంక్షన్ అయిన తర్వాత మీరు కట్టాల్సింది వడ్డీ 50 పైసలు. ఇంత తక్కువ వడ్డీలో మీకు గవర్నమెంట్ తరఫున మేము లోన్ ఇస్తాం. దీన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలంటే మనం పాతగా ఇంత ముందర బాగా కట్టుండాలా, మనల్ని వేరే వాళ్ళు కట్టగలని చెప్పాలా, అంటే మన పేరు బాగుంటేనే కదా మన వేరే వాళ్ళు చెప్పేది. అలా మనకి మన హెల్త్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అలా ఒక సిబిల్ అని ఉంటుంది. దాంట్లో మనం గతంలో చేసినవన్నీ తెలుసుకోవాలి. బాగుంది, చక్కగా ఉంది, నేను వ్యాపారం చేసుకోదలుచుకున్నాను, నేను రైతునే కాకుండా వ్యాపారవేత్తని అని మన ఆలోచన స్టార్ట్ అయిందంటే చాలు. ఇప్పుడు పుచ్చకాయ మీరు చేస్తారు కదా, ఎంత కేజీ 20 రూపాయలు అమ్ముతారా? కొన్ని టైమ్స్ కొన్నిసార్లు అది 30 పోవచ్చు, 40 పోవచ్చు. డిమాండ్ ఎక్కువ ఉంటే సరుకు తక్కువ ఉంటాయి. మనం పెట్టుకొని ఆ సరుకు వచ్చిన టైంకి అమ్ముతారు. ఆ పెట్టుకునే దానికి ఫ్రిడ్జ్ కావాలా, ఫ్రిడ్జ్లో మన చిన్న ఫ్రిడ్జ్ అంటే సరిపోదు. కూలర్ పెట్టుకుంటాము, ఒక వారం పెరుగుతుంది దాని నిల్వ సామర్థ్యం, మంచి డేటెస్గా ఉంటుంది. ఈ గ్యాప్లో పెట్టుకోవడానికి మీరు ఇట్లాంటివి ఫైనాన్స్ చేసుకోవాలి. మీరు అన్నది తర్వాత మన దగ్గర నుంచే హార్వెస్టర్లు 3 ఇచ్చాను. పంట కోసే హార్వెస్ట్ ఉంటారు, వరి కోత వచ్చింది. ఇంకా రమ్మంటే ఎవరు కనపడట్లేదు. మేమే ఎత్తుకొని రావాలంటే కష్టం. మీరు ముందుకు వచ్చి మీరు మీ పక్కన వాడికి బాగా చేస్తాడు అని చెప్తే చేయొచ్చు. సార్ ఈరోజు పరిచయం అయ్యారు. సార్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫెన్సింగ్ మొత్తం ఆటోమేటిక్ ఫెన్సింగ్ చేయాలని. తర్వాత ఆయన అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన అక్కడి నుంచి చూడాలనుకున్నాను. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ మోటార్ ఆన్ అవ్వాలి, చేయొచ్చు. దానికి కూడా నేను ఫైనాన్స్ చేస్తాను. ఇలా కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరి సంరక్షణ మమ్మల్ని పెట్టుకోండి, నేను ఫైనాన్స్ చేస్తాను.